నిజంగా వైసీపీ మరి ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలు చూసుకున్నా కూడా వాళ్ళు పరిపాలన కన్నా కూడా ఇట్లాంటి నాయకులను అవనివ్వండి, మహిళలను అవనివ్వండి, అవహేళన చేస్తూ మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ మరి మన గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసుకుంటే మరి మన తల్లి లాంటి భువనమ్మని ఏ విధంగా మాట్లాడారో అట్లాంటి సంస్కృతి ఇక వాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్కృతితోనే వచ్చారు. మరి ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా మనం ఏం తప్పు చేసాం ఏంటని ఆలోచన చేసుకోకుండా మళ్ళీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటే కూడా వాళ్ళు దాన్ని ఆత్మవిమర్శన చేసుకుని వాటిని సరిదిద్దుకోవటం పోయి మళ్ళీ ఈరోజు చూసుకుంటే మరి అనిత గారు మరి ఒక టీచర్గా ఆవిడ టీచర్ స్థాయి నుండి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా మెజారిటీతో పాయకరాపేటలో గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యి చేతగాని ఎదవలు ఏం చేస్తారు, ఇప్పుడు పిచ్చికొక్క ఉంది రోడ్డు మీద వెళ్తుంది, పిచ్చికొక్క మొరుగుతుంది అని వదిలేస్తాం, లేకపోతే తప్పుకుని అవతలకి వెళ్ళిపోతాం. ఆ లెక్కన వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మొరగటం తప్ప ఆ ఇదితో రేపొద్దున 2029లో ఓటు అడగటానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని చెప్పు తీసి కొడతాకి సిద్ధంగా ఉంది.